రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండల్ రూరల్ ఎంపీడీఓతో ఇందిరమ్మ ఇళ్ల గురించి పూర్తి వివరాలు, సెలక్షన్ మరియు లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, వాటి గురించి మాట్లాడడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండల్ రూరల్ ఆఫీస్లో ఉన్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ఏ రేంజ్లో నడుస్తుంది, దాని వివరాలు ఏంటి, అది ఎంతమంది లబ్ధిదారులకు వర్క్ నడుస్తుంది, దాని గురించి ఇప్పుడు మనం రూరల్ ఎంపీడీఓ గారు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, నేను టీ9 రిపోర్టర్ను, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. సార్ నాది, మీరు ఎంపీడీఓగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మనకు ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఎన్ని ఇండ్లు మీకు ఈ మండలంలో మంజూరైనాయి, అవన్నీ నడుస్తున్నాయా, మా ప్రజలకు చెప్పాలి సార్. మీ పేరండి? సార్ నా పేరు దేవయ్య, టీ9 రిపోర్టర్, వేములవాడ సార్. ఓకే అండి. వేములవాడ రూరల్ మండలంలో 365 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో 285 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నవి. మిగతా గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే భూ వివాదాలకు సంబంధించి అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టి ఇప్పుడు రెగ్యులర్గా నడిచేటి ఎన్ని ఉన్నాయి? రెగ్యులర్గా 285 అయితే నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు లబ్ధిదారులకు సార్ ఏ స్టేజ్లో ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది చెప్పండి సార్? ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయితే ₹1,00,000 వస్తుంది. తర్వాత స్లాబ్ లెవెల్, వాల్ లెవెల్ 2 కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆడ 2 lakhs వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇంటీరియర్ అయిపోయిన తర్వాత 5 lakhs వచ్చేస్తాయి. ఫైనల్గా సార్ ఇప్పుడు ఈ ఫస్ట్ విడతనే ఉంటుందా, ఇంకా సెకండ్ విడత పెట్టగలుగుతారా సార్? ఫస్ట్ విడత, సెకండ్ విడత అనేది మా దగ్గర అటు సమాచారం అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే మనకు 325 ఇండ్లకు మంజూరు ప్రతిపాదనలు పంపడం జరిగింది. పంపిన దాని ప్రకారంగా మనకు 365 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇప్పుడు సార్ కొన్ని స్థలాల పైన కోర్టు కేసులు ఉన్నాయి, వాటి మీరు యాక్సెప్ట్ చేస్తుండా, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కోర్టు కేసులలో ఉన్న వాటి కోర్టు మాత్రమే పరిష్కరించగలదు. అందులో మేము అందులో ఇన్వాల్వ్మెంట్ మాది లేదు. ఇప్పుడు సార్ ఈ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు, వారి ద్వారానే మంజూరు అవుతున్నాయా లేదా మీ ఇన్వాల్వ్ కూడా ఏమైనా ఉంటుందా? మీరు చాలా చక్కటి ప్రశ్న అడగడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు విషయంలో దాని యొక్క విధానం గురించి అడగడం జరిగింది. మంజూరు ప్రక్రియ అనేది వివిధ దశలలో ఉంటుందండి. ఫస్ట్ లబ్ధిదారులు అన్నీ కూడా గుర్తించడానికి కోసం మనం 2025 జనవరిలో గ్రామ సభలు పెట్టి అక్కడ అర్హులైనటువంటి లబ్ధిదారులకు సంబంధించి మనం అక్కడ తీర్మానాలు చేసుకోవడం జరిగింది. జరిగిన తీర్మానాల ప్రకారంగా మరియు పంచాయతీ కార్యదర్శులు కూడా వాళ్ళకు ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళను బేస్ చేసుకొని ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి వాళ్ళు యాప్ ద్వారా వాళ్ళు ఇంటింటి సర్వే చేయడం జరిగింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి వాళ్ళు సర్వే చేసి మాకు అది ఆన్లైన్లో వాళ్ళు పుష్ చేయడం జరిగింది. తద్వారా మేము మండల నుంచి కూడా పంపడం జరిగింది. ఇది ఇందిరమ్మ కమిటీ సభ్యుల గురించి మీరు ప్రస్తావించడం జరిగింది. మనకు మంజూరు ప్రతిపాదనలు పంపుతున్నటువంటి క్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆయా గ్రామాలలో వాళ్ళు లబ్ధిదారులను మనకు ఎంపికలో భాగంగా మనకు పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కమిటీ తీర్మానం చేసి అట్టి తీర్మానాన్ని అనుసరించి వాళ్ళు సూచించిన పేర్లను ఆధారంగా మనం జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి మంజూరు ప్రతిపాదనల కోసం పంపించడం జరిగింది.
ఇప్పుడు సార్ వీటిని ఈ మధ్యన ఈ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో వాటికి మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చిండ్రు? సార్ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత అంటూ ఏం లేదండి. ఒకటే నియమం ఏంటిది, నిరుపేద వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం. ఓకే సార్. సార్ దాంట్లో కూడా ఈ వీడియోస్ అని తర్వాత ఐడి క్యాప్లు అని పూర్తిగా పేరెంట్స్ తల్లిదండ్రులు లేని వాళ్ళని ఇట్లా చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా సార్, వాళ్ళ దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇచ్చింది? అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, నిరుపేద వాళ్ళు ఎవరున్నారు, ఎవరికి గ్రామ స్థాయిలో అవసరం ఎవరికి ఎక్కువగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామ సభలో ఇచ్చిన తీర్మానాలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇచ్చిన దాని మూలంగా మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సార్ గ్రౌండింగ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు డబ్బులు, వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు డబ్బులు వస్తున్నాయి? వీళ్ళు బేస్మెంట్ లెవెల్ పూర్తయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పూర్తయిన తర్వాత మొదటిసారిగా వచ్చే సోమవారం రోజు వాళ్ళు కొట్టిన తర్వాత సోమవారం రోజు వాళ్ళకు డబ్బులు పడుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు మీ మండల పరిధిలో ఎన్ని విలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఏ విలేజెస్ లో వర్క్ బాగా నడుస్తుంది? సరే, మా మండలంలో 17 గ్రామాలు ఉన్నాయండి. దాదాపుగా అన్ని గ్రామాల్లో సమాన స్థాయిలోనే పనులు నడుస్తున్నాయి. మేము ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా పనులు ఆగకుండా చూస్తున్నాం. ఓకే సార్, చివరిగా మా ప్రజలకు ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఎలా కట్టుకోవాలి, వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్క్ నడవడానికి మీరు ఇచ్చే సూచనలు, సలహా? మేము ప్రతిరోజు ప్రతి గ్రామం తిరగడం జరుగుతుంది. అక్కడ లబ్ధిదారులను ఒకవేళ పని ఆపిన ఎడలా మేము అడుగుతున్నాం, మీరు ఎందుకు ఇట్లా ఆపిరు అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే అది సత్వరమే క్లియర్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉందనుకోండి, వెంటనే మహిళా స్వయం శక్తి గ్రూప్ వాళ్ళని పిలిచి వీళ్ళకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది కాబట్టి మీకు వీళ్ళకు 1 లక్ష రూపాయలు రుణం ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా వెంటనే మంజూరు చేయడం జరుగుతుంది. సో లబ్ధిదారులకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాణం అనేది ముందుకెళ్తుంది. రెండవ ఉదాహరణకు వచ్చేస్తే ఇసుక గురించి కూడా వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ఇసుక అవసరం ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇంటి నిర్మాణం చేసుకుంటారో ఎటువంటి అపోహలు, అనుమానాలకు తావివ్వద్దని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది ఇట్లా డబ్బులు వస్తాయో రావో కట్టుకుంటే అనేది ఒకటి అపనమ్మకం ఉంది. అటువంటి అపనమ్మకాన్ని మీరు మనసు నుండి తొలగించుకోండి. ఆల్రెడీ మోడల్ విలేజ్గా ఉన్నటువంటి మన మండలంలో వెంకటపల్లిలో కన్స్ట్రక్షన్ చేస్తున్న దాని ప్రకారంగా అక్కడ డబ్బులు పడడం అనేది జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఇంకా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మోడల్ విలేజ్ను మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని, బడ్జెట్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మీరు సకాలంలో ఇంటి నిర్మాణం అనేది పూర్తి చేసుకుంటే ఎన్నో రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ పోయి మీరు ఒక మంచి గృహంలో నివసించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్తూ, ఎటువంటి అనుమానాలకు, అపోహలకు గురి కాకుండా పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఇల్లు నిర్మించుకోగలరని కోరుతున్నాను. ఓకే సార్, మీరు మా ప్రజలకు సార్ మంచి సూచనలు ఇచ్చి అందరికీ ఇల్లు అందించి అందరి కష్టాలను మీరు చూసుకుంటూ మీరు వాళ్ళ వర్క్కు సహాయ సహకారం అందించేందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్.